హలో గైస్, దిస్ ఇస్ చిన్నగాడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి అయితే ఇంకొక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నా. నుంచి షూట్ స్టార్ట్. బేసికల్ నేను కొప్పల్లో ఉంటాను, మా బావ అమీన్పూర్ లో ఉంటాడు. సో ఇక్కడికి వచ్చిన అమీన్పూర్ కి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మాదాపూర్ దగ్గర కాబట్టి ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి షూట్ కి వెళ్తున్నా. సో షూట్ ఎలా జరుగుతుంది ఏంటి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకేనా. నేను ఇందాకే స్నానం చేసి చూపిస్తే గలీజ్ ఉంటుందని చెప్పి పెట్టలేను. చలో ఇంకా లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. సో మొత్తానికి అయితే రెడీ అయిపోయాను. రెడీ ఇంకా స్టిఫ్ ఇట్లా ఏం చేయాలి, ఇప్పటికీ లేట్ అవుతుంది. షర్ట్ బాగుందా, క్యూట్ ఉన్నాయా. మొత్తం ఒక 6 అవుట్ఫిట్స్ తీసుకొచ్చుకోమన్నారు, అంటే 6 డ్రెస్సెస్ ఇడ్చుకుంటూ వేసుకోవాలి. షార్ట్ ని బట్టి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. సో స్టార్ట్ అయ్యి పోతే ఇంకా దగ్గర మంచిగా చేయాలి షూట్. ఓకే, మ్యాక్స్ చాలా డేస్ తర్వాత మళ్ళీ షూటింగ్ చేస్తున్నా, అంటే ఒక వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం భయం కూడా ఉంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఏమని నాకు కూడా. హీరోకి ఫ్రేమ్ రోల్ క్యారెక్టర్ అనమాట. వరంగల్ వందన మీ అందరికి ఐడియా ఉంటుంది కదా. సో తన దాంట్లో నేను యాక్ట్ చేస్తున్నా ఇప్పుడు. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నాకు బేసికల్ వీడియో తీయడానికి ఎవరు లేరు, నేనే వీడియో తీసుకుంటున్నా. ఆ బండి మీద వెళ్ళేటప్పుడు కూడా ఆడ షార్ట్స్ కవర్ చేస్తూ ఉంటా, ఎందుకంటే ఇంటి దగ్గర కాబట్టి కవర్ చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్ లో ట్రాఫిక్ లో ఒక హ్యాండ్ తో ఫోన్ పట్టుకొని ఇంకో హ్యాండ్ తోటి బైక్ కంట్రోల్ చేయడం అంటే ఇట్స్ టూ రిస్కీ, చాలా కష్టం. అయినా సరే నేను ట్రై చేస్తాను మాక్సిమం. ఓకేనా, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. పర్ఫ్యూమ్స్ రివర్స్ కనిపిస్తుందా పేరు మీకు? ఇంట్లో అయిపోయింది. మనకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా పిచ్చి ఇష్టం. నా అవుట్ఫిట్ చూస్తారా మొత్తం? ఇది మా బావ వాళ్ళ ఇల్లు అనమాట. తొందర లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. బావ ఏంటిదే బంద్ చేస్తున్నా, అట్లా నేసిన చూడట్టున్నాయి. ఇవన్నీ బ్యాగ్లో పెట్టుకోవాలి, ఇవి కూడా బ్యాగ్లో పెట్టుకొని పోవాలి. బ్యాగ్లో పట్టయో. ఇది అమీన్పూర్ అనమాట. రీసెంట్గా తీసుకున్నాడు బావ. అమ్మో, ఆయన కింద పడ్డది అనుకో, ఫోన్ బొక్క పడుతుంది. చాలా పీస్ ఉంటుంది లొకేషన్ ఇక్కడ. అమ్మ వచ్చి బయటకు వచ్చి రైట్ టవల్ ఆరేయాలిగా. రైట్, ఈ బ్యాగ్లో అన్నీ తీసేసి, ఈ గోప్రో తెలుసా, గోప్రో నిన్ననే తీసుకున్నాం. అన్నీ ఇక్కడ పెట్టేసారు, ఎందుకంటే షూటింగ్ పడికి వేస్ట్. ఎస్, మొత్తానికంటే రెడీ అయిపోయినా, పోతున్నా. ఇగో హిస్ మై బావా హాయ్. నేను గంట అవుతుంది రెడీ. ఇంట్లో మొత్తం పనులన్నీ చేయించిండు, ఇక ఊడిపించిండు, బట్టలు మడత పెట్టించిండు, బోన్లు పంపించిండు. ఇట్లా ఉంటుంది మా బావతో. మా రూమ్ లో ఉన్నాయి, అయిపోతుంది. ఒక్క పని కూడా ఏం లేదు. పవర్ బ్యాంక్ బావకి పవర్ బ్యాంక్ ఇట్లా పెట్టావా? అరే నా చార్జర్ మళ్ళీ ఎందుకు వస్తా కిందికి, అటు నుంచి అటు వెళ్ళిపోతుంది. ఈవినింగ్ వస్తా కానీ మళ్ళీ నాకు ఛార్జింగ్ సరిపోతుందా? ఇప్పటికే 20% ఉంది. ఆకలిస్తుంది. సో టిఫిన్ చేసేసి వెళ్ళిపోతుంది. ఇక ఇలా పడుతున్నా నేను. ఒక్కసారి నేను రోజు ఆడుకుంటా బాగుంది. ఒకటేసరికి ఇట్లా చిన్న ప్రెస్ చేస్తా. మా ఫాలోవర్స్ తెలవాలి కదా, సౌండ్ వస్తారు మీ లిఫ్ట్ అంటది, కిచ్ నువ్వే ప్రెస్ మెల్ల ప్రెస్ ఓ ప్రెస్ చేయవా ఒక్కసారి ప్లీజ్. నువ్వు దిగినాక కూడా నేను ప్రెస్ చేస్తావు. ఇదే మా బావ వాళ్ళ అపార్ట్మెంట్. తీ బాబండి, తాళం ఇచ్చిన నీకు. గిన్ సైడ్కి ఉంటుంది చూడు, గిన్నెలా నా బ్యాగ్ దీంట్లో కాదు, దీంట్లో బ్యాగ్లో లేదు, ఇక్కడ సైడ్ ఉంటుంది చూడు. యూట్యూబ్లో అమీన్పూర్లో ఇది ఒక ఏమంటారు రెస్టారెంట్ ఇది అమీన్పూర్లో. $10,000 వస్తే బాగానే ఉండదు. టిఫిన్ చేయడానికి వచ్చినాం, ఇప్పటికే లేట్ అవుతుందంటే ఇంకా లేట్ చేస్తున్నాడు. ఇక్కడ అమీర్పేట దగ్గర యూసఫ్ కూడా ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చిన. ఈ ఏరియాలో ఎక్కడో షూటింగ్ అవుతున్నట్టుంది. నాకు లొకేషన్ పెట్టిరు, బట్ లొకేషన్ ఇక్కడనే చూపెట్టింది. ఇంకా వాళ్ళు లేరు. అన్నకు ఫోన్ చేసినా వస్తున్నా అన్నాడు. సో వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. ఇక నా షాట్ లేదు, బట్ ఇంకా వాళ్ళ షూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ చూడడానికి వచ్చి ఇక్కడ ఉన్నారు, ఇంకా వస్తలేరు. హాయ్ అన్న, బండి బయట పెట్టమంటున్నాడు. వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకు లేట్ వచ్చిర్రు? లేట్ వచ్చిన అందరు ఫైన్ కట్టుర్రు. ఏ సోమేష్ ఇట్రా, లేట్ ఎందుకు వచ్చినావు? ఇట్రా ఫైన్ కట్టు. ఏం కావాలి? చిన్ను రెడ్డి అని కొట్టు. అదే సోమేష్ ఇట్రాను. ఫోన్ పే ఫైన్ 5,000. నువ్వు కూడా 5,000.
నువ్వు కూడా లేట్ వచ్చినావు. సెకండ్ అంటే 2500 కట్టు. నేను ఇక్కడ బరాబర్ టైంకి వచ్చిన, ఆన్ టైంకి నేను ఇక్కడ ఉన్నా. ఎగ్జాక్ట్లీ 7కి వచ్చిన. ఇంత టైం సెన్స్ ఉండదు, ఏముండదు. ఎందుకంటే ముందు వచ్చినా కదా. నేను లేట్ రాలేను, ఆన్ టైంకి వచ్చిన. ఒక్కరికి కూడా టైం సెన్స్ ఉండదు ఇక్కడ. ఇక్కడ అనిపిస్తుంది ఒక్కొక్కరికి. అవు కలపవన నాకు ఒక్కరికి తప్ప అసలు ఎవ్వరికి టైం సెన్స్ ఉండదు. అన్న కూడా టైంకి వస్తాడు, వీళ్ళు ఎవ్వరు రారు, వేస్ట్. నేను తర్వాత పవన్ అన్న తర్వాత నేను ఒక్కొని, అంతే. ఇద్దరమే టైం ఫాలో అయ్యేది. వాళ్ళు ఇంకా టిఫిన్ చేయలేరంట. టిఫిన్స్ కోసం ఇక టిఫిన్ సెంటర్కి తీసుకొని వచ్చింది అన్న నన్ను. ఇవన్నీ మొత్తం అంటే మెయిన్గా చూసుకుంటాడు. ఇక వెబ్ సిరీస్కి ఏమైనా అవసరం ఉన్నా ఏమున్నా కూడా ఇవన్నీ చూసుకుంటాడు. అటు స్టేట్ పోతే అమీర్పేట్, ఇటు పోతే లైక్ కృష్ణనగర్, యూసఫ్ కూడా అవన్నీ వస్తాయి అన్నమాట. ఏ హాయ్ రైడర్, షీస్ రైడర్. డైరెక్టర్, హీరో అసిస్టెంట్ డైరెక్టర్, అక్కడ డైరెక్టర్. తీస్తున్నా వైస్ ప్రిన్సిపాల్. వావ్. కాలేజ్ కనిపిస్తున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయి బాగుంది కదా, ఇలా ఈ అమ్మాయిలు అందరూ బాగున్నారు అన్నది ఇతనే. వినయ్ బాగా తీస్తాడు షార్ట్స్, బాగా పడతాడు గింబల్, బాగా పెడతాడు లెన్స్, బాగా చేస్తాడు. హాయ్ నమస్తే. మళ్ళీ చూడు. అదిగో అక్కడ ఖాళీ ఉంది అంటే హౌస్ఫుల్ ఉంది అంటే అగో అక్కడ ఖాళీ ఉంది అంటే సరిపోదా అంతే. అక్కడ ఇక్కడే కదా షార్ట్ ఎప్పుడు ఇదే పని మొదలవా చెల్లు అవుతుంది, సారీ అక్క అవుతుంది. ఇదొకటి. ఎన్ని కష్టాలు వచ్చినాయి చెప్పు. చిన్నపిల్లలు పాపం పాడు చేస్తున్నాం. చెప్పు. వాడు ఎంత ఇంట్రెస్ట్ అడుగుతుంది చూసినావా? ఏంటి మావా ఇది మేకింగ్ అంటే ఇట్లా తీయాలి. ఇగో ఈ చైన్ నాదే. ఇగో ఈ రింగు కూడా నాది. ఆ రింగు పెట్టు, ఈ రింగు కూడా నాది. ఏమే భరతనాట్యం నేర్పిస్తారు, కూచిపూడి భరతనాట్యం. ఒక స్టెప్ ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నాను, నీకు ఎంత కరెక్ట్. హలో హాయ్ గైస్, ఐమ్ యువర్ వందన. నేను మీ సునీత. నేను మీ మమ్ము. దిస్ ఇస్ మిచ్చిన్ గాడు. చిన్ను అట్లా చెప్తుంది. చిన్నుదాన్ బోల్. అయిపోయిందా? మైసెల్ఫ్ వరుణ్ రెడ్డి. హలో. ఓ వీడియో. హాయ్. హలో హాయ్. మా ఓయ్ వందన. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎవరు ఇంటర్వ్యూ చేస్తలేరు, జస్ట్ ప్రమోట్ చేయండి ఓయ్ వందన ఛానల్. ఓయ్ వందన సిరీస్ రిలీజ్ అవ్వబోతుంది, సో అందరూ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అది అది ఏది కాదు, వీడియో నార్మల్ వీడియో కాదు, జస్ట్ యూట్యూబ్ ప్రమోషన్. బాబు లే బాబు, నువ్వు ఫస్ట్ ట్యూషన్ చెప్తున్నా, టీచర్ అన్నారు.
మొత్తానికైతే ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చిన బావ వాళ్ళ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి సో బ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు టైం లేకుండా కుదరలేదు. ఫోన్లో ఛార్జింగ్ కూడా ప్రాపర్గా లేదు, అందుకోసం ఇక చేయలేకపోయినా. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.